హలో అండి అందరికీ. ఈరోజు లంచ్‌లోకి సింపుల్ అండ్ టేస్టీ టమాటీ రసం. దీనిని చేయడం చూడటానికి చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే దీని టేస్ట్ అస్సలు మర్చిపోలేరు. అసలు నిజం చెప్పాలంటే రైస్‌లో కాకుండా గ్లాస్‌లో వేసుకొని తాగేస్తారు. అంత రుచిగా ఉంటుంది. ఇక స్టార్ట్ చేద్దామా? ముందుగా కట్ చేసుకున్న టమాటాలను ఉడకబెట్టుకొని పైన తొక్కంతా తీసి ఒక గిన్నెలో చింతపండు, టమాటాలు వేసి చేయితోనైనా ఇలా పప్పు గుత్తితోనైనా స్మాష్ చేసుకోండి. అవును, చెప్పడం మర్చిపోయాను. దీనికి సైడ్ డిష్ ఏమీ అవసరము లేదు, ఎందుకంటే అంత కమ్మగా ఉంటుంది. తర్వాత అందులోకి 3-4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని కావాల్సినవి పసుపు, ధనియాల పౌడర్, సాల్టు, కారం, జీలకర్ర పౌడర్, ఇందులోకి సాంబార్ పౌడర్ హైలైట్, దీనిని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకొని పైకైతే ఇలా పొంగుతూ ఉంటుంది. బాగా మరిగిన తర్వాత మరీ ఎక్కువ మరగపెట్టుకోకండి, ఎందుకంటే టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, పోపులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఇలా చిట్టపట్టల తర్వాత తాలింపును వేసుకుంటే ఆ కమ్మని సువాసనతో పుల్ల పుల్లగా, కారం కారంగా సింపుల్ అండ్ టేస్టీ టమాటా రసం రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి మీరు ఇంట్లో 2 ముద్దలు ఎక్కువే తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.